మరి అదేంటి సుభద్ర, నువ్వు చేసింది అసలు కరెక్ట్ కాదు. మరేంటి లేదంటే నేను నీ ఫ్రెండ్ అని మర్చిపోయావు, అవునా? మరి లేదంటే నువ్వేం చేద్దు, నీతో పాటు నాకు కూడా బుక్ చేసేద్దు. ఏం కాదు, నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు మాత్రం వెంటనే ఆ స్కీమ్లో నా పేరుండాలి అంతే, లేదంటే నేను అసలు ఒప్పుకోను. అర్థమైంది కదా? మరి నువ్వేనా అంటున్నావు? ఏదో పూర్వం ఆలకించేవాళ్ళం కొన్ని సినిమాల్లో అక్షయ పాత్రలని. మరి ఇప్పుడు నువ్వేమన్నావు? ఈ తరం కాకుండా రాబోయే తరం కూడా కూర్చుని తిన్నా తరగదు అంటున్నావు. మరి అది 10,000 అంటున్నావు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు వెంటనే ఆ స్కీమ్లో నా పేరు ఉండేలా వాళ్ళతో చెప్పాలి, ఓకేనా? అలాగే. నేను వెంటనే మా ఆయన గారి దగ్గర డబ్బులు తీసుకుని బయలుదేరి వస్తున్నాను. సరే మరి పెట్టేస్తున్నాను, ఉంటాను. ఏమండి అర్జెంటుగా నాకు 10,000 ఇవ్వండి. ఎందుకు? తర్వాత చెప్తాను, ముందు ఇవ్వండి. ఎందుకో విషయం చెప్పు, ఇస్తాను. విషయం చెప్తే మీరు వెనక లాగేస్తారు. నేను వచ్చాక చెప్తాను కదా, మీరెంత ఆశ్చర్యపోతారో చూద్దరు గాని. నా మీద నమ్మకం వచ్చండి, ఒక 10,000 ఇవ్వండి. ఎప్పుడు దీనిదంతా కంగారు ఎవ్వరమే. ఇంక లెక్క పెట్టక్కర్లేదులేండి, మీ జేబులో ఎప్పుడు 10,000 తక్కువ ఉండవు. ఇదేంటి అలా లాగేసుకుంది డబ్బులు? ఎంత పని జరిగింది, ఇప్పుడు ఏమంటారో ఏంటో. ఏం జరిగింది, అలా ఉన్నావు? ఏం జరిగింది అంటారేంటి? నేను ఒకటి అనుకుంటే ఇంకేదో జరిగింది. ఇంకేదో జరిగిందా? డబ్బులు పట్టుకెళ్ళావు కదా, ఏమైంది? మా ఫ్రెండ్ సుభద్ర ఉంది కదండి, 10,000 కడితే మంచి స్కీమ్ ఉంది. ఈ తరం కాదు, వచ్చే తరం కూర్చుని తిన్నా తరగదండి. అయితే కట్టే నా పేరు కూడా అన్నాను. అందు గురించే మీ దగ్గర డబ్బులు తీసుకుని గబగబా వెళ్ళానండి. ఏంటి కూర్చుని తిన్నా తరగదా? అదే కదండి, కూర్చుని తిన్నా తరగదని తెలిసాకే కట్టేయమన్నాను. మంచిదే కదే. ఇంతకీ ఏంటి ఆ స్కీము? కింద ఆటోలో ఉందండి. ఏంటి స్కీము ఆటోలో కూడా వచ్చేసిందా? ఇంతకే కూర్చుని తిన్నా తరగని స్కీము డైనింగ్ టేబుల్ అండి. అది తేవడం నా వల్ల కాదు కదా, రండి మీరే తిద్దరు గాని.